తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది. ఏదైతే తెలంగాణలో మరికొద్ది రోజుల్లో ఏర్పాటు చేయబోతున్నటువంటి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కి రావాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించారు. మరి మొత్తానికి అదే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ఆ వ్యాఖ్యలు ఏంటో పూర్తిగా తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, నిన్నటి రోజున తెలంగాణ మంత్రి అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పులివెందుల ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రస్తావిస్తూ అసెంబ్లీకి రావాలి, వచ్చి పోరాడాలి అని చెప్పేసి మాట్లాడినటువంటి మాటలు, మొత్తానికి కోమటిరెడ్డి మాట్లాడిన వ్యాఖ్యల గురించి మీ అభిప్రాయం ఏమంటారు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవరు? రాజశేఖర రెడ్డికి పెట్. ఓకే. వైఎస్ కుటుంబానికి అటు కోమటిరెడ్డి ఫ్యామిలీకి ఉన్నటువంటి అనుబంధం ఎలాంటిది? కోమటిరెడ్డి బ్రదర్స్ ని వాళ్ళని పెంచింది, పోషించింది, ఎంకరేజ్ చేసింది, రాజకీయంగా పైకి తెచ్చింది, ఆర్థికంగా బలపడేలా చేసింది రాజశేఖర రెడ్డి. ఆ రోజు రాజశేఖర రెడ్డి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక కాంట్రాక్టులతో వాళ్ళు ఆర్థికంగా బలపడ్డారు, బ్రహ్మాండమైన నాయకులుగా ఎదిగారు. మనం చూసాం, వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి వాళ్లే బ్యాక్ బోన్ గా అక్కడ ఉన్నారు, నల్గొండ జిల్లా. అట్లాంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్న ఆ తెలంగాణ రైజింగ్ ఆ గ్లోబల్ సమ్మిట్ రేపు 7 తేదీల్లో ఇప్పుడు జరుగుతున్నట్టుంది, దాన్ని ఆహ్వానించడానికి ఏపీ సీఎం ని కలిశారు. గంటన్నర పాటు భేటీ, రాజకీయాలే మాట్లాడుకున్నారు. సరే రమ్మన్నారు, వస్తానని అంటున్నాడు. బయటకు వచ్చి ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారు? చంద్రబాబే మూల కారణం, వాళ్ళ హైదరాబాద్ అభివృద్ధికి మూల కారణం ఆయనే. ఆయన చేసిన అభివృద్ధిని మేము కంటిన్యూ చేశాం. ఔటర్ రింగ్ రోడ్డు, లేకపోతే శంషాబాద్ ఎయిర్పోర్టు, హైటెక్ సిటీ, సైబరాబాద్ నిర్మాణం, ఐటీ కంపెనీలు, ఇవాళ ఇదంతా మాట్లాడుతూ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు, కేసీఆర్ కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు రేవంత్ రెడ్డి గాని, మేమందరం కంటిన్యూ చేస్తున్నాం, దాని ఫలితాలు మా రాష్ట్రం పొందుతోంది, ఇవాళ ఐటీ మాకు కామధేనువుగా మారింది అంటూ అతను ఏం చెప్పాడు? చేసిన అభివృద్ధిని ధ్వంసం చేయటం తప్పు, అన్యాపదేశంగా చేశాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గతంలో మనం చూసాం, 5 ఏళ్ళు సీఎం గా ఏం చేశాడు? చంద్రబాబు చేసిన అభివృద్ధిని ధ్వంసం చేశాడు. రోడ్లు దవ్వేశారు, స్టీల్ ఎత్తుకుపోయారు, కంకర ఎత్తుకుపోయారు, సీడ్ యాక్సెస్ రోడ్డుకి అడ్డంగా తన పార్టీ కార్యాలయం కట్టుకోవాలని చూశాడు, దాన్ని హైవే కనెక్ట్ చేయలేదు, అమరావతిని చంపేయాలని చూశాడు, 3 రాజధానులు అన్నాడు, 3 ముక్కలాట ఆడాడు. అటు విశాఖపట్నాన్ని ఉద్ధరించింది లేదు, ఇటు కర్నూలుకి అండగా నిలబడింది లేదు. ఇప్పుడు అభివృద్ధిని ధ్వంసం చేసే హక్కు జగన్మోహన్ రెడ్డికి ఎవరిచ్చారు? పోటీ పడి అభివృద్ధి చేయాలి, గతంలో చేసిన అభివృద్ధిని మరింతగా ముందుకు తీసుకెళ్లాలి. అది బ్లండర్ మిస్టేక్స్ జగన్ చేసింది. వాటిని అన్యాపదేశంగా చెబుతూ తను ఇంకో మాట కూడా అన్నాడు కోమటిరెడ్డి, ఏమని? అసెంబ్లీకి బోరా మగడా అన్నాడు. పోరాటం అక్కడ చేయి అన్నాడు. ఏది? నువ్వు పోరాడాల్సింది ప్రెస్ మీట్లలో కాదు, నువ్వు పోరాడాల్సింది మామిడికాయలు తొక్కుంటా కాదు, నువ్వు ఎక్కడికి వెళ్ళి పోరాడాలి? అసెంబ్లీలో పోరాడు. నువ్వు 2 గంటల 43 నిమిషాలు నిన్న ప్రెస్ మీట్ మాట్లాడావు, ఉన్నావా? జంప్. ఎక్కడికి వెళ్ళిపోయావు? యలహంక. మళ్ళా ఎప్పుడు వస్తావు? మంగళవారమా, బుధవారమా? మళ్ళా ఎప్పుడు వెళ్ళిపోతావు? శుక్రవారమా? అంటే ఇది కదా ఇవాళ జగన్మోహన్ రెడ్డి అభాసు పాలవుతోంది. అసెంబ్లీలో ఆ 2 గంటలు మాట్లాడు, సరే వాళ్ళు ఎవరు నీకు టైము? 40 నిమిషాలు మాట్లాడు, టెంకంలో పోస్తేనే తీర్థం అంటూ ఏమన్నాడు వెంకటరెడ్డి? ఇప్పుడు మాకు ప్రతిపక్ష హోదా లేదు, నేను ఎంపీగా ఉన్నాను. ఆ రోజు రాహుల్ గాంధీకి ఎంతమంది ఉన్నారు? 43 మంది ఎంపీలు. అపోజిషన్ లీడర్ హోదా లేకపోయినా మేము పార్లమెంట్ లో మోడీని ఉక్కిరి బిక్కిరి చేశాం, ప్రతిపక్షంగా నిలదీశాం. క్యాన్సర్ వైద్యం చేయించుకుంటూ కూడా సోనియా గాంధీ పార్లమెంట్కి వచ్చేవాళ్ళు. ఆమె ఏంటి? ఆమె వయసు ఎంత? జగన్మోహన్ రెడ్డి వయసు ఎంత? ఆమె ఆరోగ్యం ఏంటి? నీ ఆరోగ్యం ఎలా ఉంది? నీకేమైనా క్యాన్సర్ ఉందా? ఇప్పుడు క్యాన్సర్ వ్యాధితో సతమతం అవుతూ వృద్ధాప్యంలో కూడా సోనియా గాంధీ పార్లమెంట్కి వచ్చి కూర్చునేవాళ్ళు, మాలో ఒక రకమైన విశ్వాసాన్ని నింపేవాళ్ళు అంటూ ఆయన. ఇప్పుడు ఒకటి 6 ఎమ్మెల్యేలతో మేము పోరాటం చేశాం తెలంగాణ అసెంబ్లీలో.
ఓకే. కేసీఆర్ ఏం చేశాడు, తెలుగుదేశాన్ని చీల్చి పారేశాడు. తెలంగాణ తెలుగుదేశం మొత్తం ఫస్ట్ పీరియడ్ లో కేసీఆర్ 1.0 తనలోకి లాగేసుకున్నాడు. అదే ఎవరు వీళ్ళందరినీ తీసుకున్నాడు కదా, మన శ్రీనివాస్ యాదవ్, తలసాని, వాళ్ళకి మంత్రి పదవులు కూడా ఇచ్చాడు. 2.0 ఏం చేశాడు, కాంగ్రెస్ ని చీల్చి పారేశాడు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరినీ లాక్కున్నాడు. బట్టి విక్రమార్క ఒక 5-6 మిగిలారు ఆ రోజు. కానీ పోరాటం చేశారు. ఇవాళ బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం అయ్యాడు, రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ రోజు బట్టి విక్రమార్క మరి 6 ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకుండా యలహంకి వెళ్ళారా? చెప్పండి. అంటే యలహంక కాదులే, అసలు వాళ్ళు ఇంట్లో కూర్చున్నారా? అతను చెప్పాడు అనమాట, ఏమని, వెంకటరెడ్డి ఆ పోరాటం అసెంబ్లీలో చెయ్యి, మేము రాహుల్ గాంధీ హోదా లేకపోయినా పార్లమెంట్ లో పోరాడాడు, బట్టి విక్రమార్క హోదా ఇవ్వకపోయినా అసెంబ్లీలో తెలంగాణలో పోరాడాడు, నువ్వు కూడా ఆ విధంగా చేయమని నిన్న అతను ఇచ్చిన సూచన మరి జగన్మోహన్ రెడ్డి పాటిస్తాడా? చెప్పు, నువ్వు చెప్పు. అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇచ్చిన సూచన పాటించి అతను రేపొద్దున వెళ్తాడు అసెంబ్లీకి? ఆ ధైర్యం ఉందా? అబ్బే, అట్లా వెళ్ళేవాడు జగన్మోహన్ రెడ్డి ఎట్టా అవుతాడు? వాళ్ళ అమ్మ మాట వినడు కదా, అన్న మాట వింటాడా? ఎవరి మాట విననాడే జగన్మోహన్ రెడ్డి. సీతయ్య అంటే మళ్ళీ హరికృష్ణ, ఆయన వాళ్ళ చనిపోయినట్టున్నారు. జగన్మోహన్ రెడ్డి. అరే తల్లి, చెల్లి ఆస్తులు ఎందుకు తింటావు, ఆమెకి ఇచ్చే పనిచేయరా నాయన అంటే ఆ మాట విన్నాడు, ఆమె మీద కేసేసాడు. ఆమెకి ఇచ్చిన ఆస్తులు కూడా లాక్కున్నాడు. ఇప్పుడు వెంకటరెడ్డి మీద కూడా కేసేస్తాడంటావా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గర వీళ్ళ ఆస్తులు ఏమున్నాయి కేసేయడానికి? అదే కదండి. ఇది చక్కటి సూచన చేశాడు. అంటే చంద్రబాబును పొగిడాడని ఇతనికి కన్నెర్ర అవుద్దా? ఓకే. అభివృద్ధిని ఎవరైనా పొగుడుతారు, ఇప్పుడు విధ్వంసాన్ని ఎవరైనా తెగుడుతారు. ఆ లాజిక్ మర్చిపోతే ఎట్లా జగన్మోహన్ రెడ్డి? ఏదైనా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరి చక్కటి ఇది ఇచ్చాడు అతనికి, ఏంటి సలహా అంటామా, కన్ను తెరిపించే ప్రయత్నం అంటామా? వెంకటరెడ్డి సూచనల ప్రకారం అయినా జగన్ కళ్ళు తెరుచుకుంటాయా? చూడాలి. అబ్బే, కళ్ళు తెరిస్తే ఇక అతను ఎట్లా జగన్ అవుతాడు? ఓకే, అదే కదండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. Please subscribe to Leo News for more videos.